friends, welcome to Roshan's English World. If you are new here, don't forget to like, share, and subscribe for more inspiring and learning English and life lessons. ప్రియమైన మిత్రులారా, మన జీవితం చాలా విలువైంది. మనం చాలా పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటాం కదా. మరి వాటిలో జీవితమే అసలైనటువంటి పరీక్ష అనే అంశాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతించబోతున్నాం. నేటి పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు, పాఠశాలలు, చివరికి సమాజం కూడా పరీక్షా ఫలితాలకు మితిమీరిన ప్రాధాన్యతను ఆపాదించడం వల్ల విద్యార్థులు భరించలేనంత తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షలు ముఖ్యమైనవే, కానీ జీవితం ఇంకా చాలా విలువైంది. పరీక్షలు వ్యక్తిలోని సదరు వాంఛిత ప్రాధాన్యాలను పరీక్షించి సదరు అంశాలలో అతనికి లేదా ఆమె సాధనా స్థాయిని తెలిపి ఆయా అంశాలలో విద్యార్థి లేదా విద్యార్థిని యొక్క సాధనా స్థాయిని తెలిపి ఆయా అంశాలలో మరింత నైపుణ్యం పొందేలా ఉపకరించి విషయ సామర్థ్య పెరుగుదలకు సహకరించాలి. కానీ ప్రస్తుత కాలంలో పరీక్షలు, పరీక్షా విధానాలు సమూలంగా మారిపోయాయి. విద్యార్థుల ఎదుగుదలకు ఉపకరించేలా ఉండే పరీక్షలు నేడు విద్యార్థులంటే పరీక్షలు రాసేవారే అనే చందంగా తయారైపోయింది పరిస్థితి. వల్లె విధానపు చదువులతో 4 అంకెలు వస్తే రావచ్చేమో, కానీ నిజ జీవిత గమనానికి ఆ విద్య ఏమాత్రం పనికిరాదనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి మిత్రులారా. నేడు చిన్న చితక వ్యక్తిగత సమస్యలను సైతం ఎదుర్కోలేక సతమవుతున్న వారంతా సరైన జీవన విధానాన్ని పుణికిపుచ్చుకోవడంలో ఓడిపోయిన వారే. కనుక నేటి విద్యార్థులు గమనంలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరీక్షల్లో 4 మార్కులు ఎక్కువ వచ్చాయని మిడిసిపడకుండా, తక్కువ వచ్చాయని కృంగిపోకుండా మనస్సును నిశ్చలంగా పెట్టుకుని నిజ జీవన సాధకులై ఎదగాలి. మీరు రాసిన పరీక్ష కంటే ముఖ్యమైన అసలైన పరీక్ష మీ మున్ముందు జీవితంలో రానుంది. గతాన్ని పీడకలగా వెంటాడేలాగానో, దారి తప్పించే మగతగానో భావించకుండా గతాన్ని వర్తమానపు లక్ష్యాన్ని చేరేందుకు ఉపకరించుకునే ఒక మెట్టుగా మార్చుకోవాలి. విద్యార్హతలు మన నిజ జీవన లక్ష్యానికి మైలురాళ్లుగా నిలవాలే, కానీ నేడు ఆ పరీక్షలు ఆ లక్ష్యాల్ని సృష్టించలేకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం. పరీక్షా విధానాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ విద్యార్థులపై ఉన్నటువంటి ఈ అనారోగ్యకరమైన ఒత్తిడి వల్ల వారి మానసిక వికాసాన్ని అతి క్రూరంగా చిదిమేస్తుండడం శోచనీయమైనటువంటి అంశం. ఈ విషయాన్ని అటు ఆయా విద్యా సంస్థలు, సదరు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా గుర్తించి మెలగాలి. జీవితం చాలా విలువైంది. అలాంటి విలువైన జీవితంలో మనిషిగా మనం సాధించాల్సిన ఎన్నో మైలురాళ్ళు ఉంటాయి. వాటిని సకాలంలో దాటడానికి కావలసిన వడిని, సామర్థ్యాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి. పరీక్షలు మైలురాళ్ళు మాత్రమే, అవి మన గమ్యం కాదు అని గుర్తించి రేపటి బంగారు భవితకు సరైన సోపానాలను వేసుకుని సుఖమయ జీవన యానికులమై రాబోయే రేపు మీదవ్వాలంటే మీ జీవితం గమ్యం చేరగల శక్తి సామర్థ్యాలను మీరు పొందాలి. ఇది మీకు సంభవం మిత్రులారా, మీకే సంభవం. మీ భవితకు మీరే శాసకులు, నిర్దేశకులు కావాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. Dear friends, if you found this message inspiration, don't forget to like, share and subscribe my channel Roshan's English World. Let's learn English beautifully and live meaningfully. We will be meet with another interesting and useful video. Until then, keep learning, keep growing, keep smiling. Goodbye.